500 సంవత్సరాలకు పైగా విదేశీ దండయాత్రలకు తల ఒగ్గి ముస్లిం, మొఘల్, బ్రిటిష్ పరిపాలకుల కింద బానిసత్వంలో అణిగిపోయిన భారత జాతికి మొట్టమొదటిసారి స్వాతంత్ర రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాష్ట్ర వీరుడు, గొప్ప దేశభక్తుడు, పరాక్రమంలో ప్రత్యేకమైన శ్రీ ఛత్రపతి శివాజీ గారి జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కానీ నేను ఈ కథ ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, మీరు సోషల్ మీడియాలో చూసిన చిన్న చిన్న కథలు విన్నటువంటి ఒక సామాన్యమైన కథ కాదు. ఇప్పటి వరకు తెలుగులో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఒక్క సినిమా కూడా తెలుగులో రాలేదు. మరి చరిత్రలో ఆయన గురించి సరిహద్దులో ఉన్న కథలు కూడా సత్యమైన విజృంభణ కాదు. శివాజీ మహారాజు గారి జీవిత చరిత్ర మొఘలులు, బ్రిటిషర్స్ మన పురాతన బుక్స్ కాల్చేసిన మన చరిత్రని కాల్చలేకపోయారు. ఎంతోమంది రచయితలు అప్పటి నుండి పుడుతూ వస్తూనే ఉన్నారు. మన చరిత్ర చెరిగిపోవద్దని ఎంతోమంది మన గొప్ప యోధుల కథలని రాయసాగారు. శివాజీ మహారాజు ఒక సింహం లాంటి వీరుడు. తాను బతికే ప్రతి నిమిషం దేశం కోసం పోరాడినటువంటి ఒక మహాయోధుడు. భారతమంతా విదేశీ శాసనం కింద సాగి స్వాతంత్రం అంటే ఏంటో మర్చిపోయిన సమయంలో ఒక సింహపు గర్జనలాగా పుట్టిన వీరుడు శివాజీ మహారాజు. హిందూ సామ్రాజ్యానికి మూలస్తంభం. ధైర్యం, వివేకం, పరాక్రమాన్ని కలిపిన యోధుడు. ఒక గొప్ప రచయిత డాక్టర్ వేదవ్యాస గారు డీప్ రీసెర్చ్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజు గారి పూర్తి జీవిత కథ పుస్తకం రాశారు. ఈ బుక్ని ఆధారంగా తీసుకొని నేను ఈ కథను మీకు చెప్పబోతున్నాను. డాక్టర్ వేదవ్యాస గారు రాసిన ప్రతి పదం మన కళ్ళకు కట్టినట్టు చూపించగలుగుతుంది. కానీ నేను చెప్పే మాటలు మీరు ఈ కథలో మునిగిపోయి శివాజీ మహారాజు గారి జీవిత కథను రియలిస్టిక్గా అనుభవించగలిగే విధానంలో ఉంటుంది. అయితే చాలామందికి శివాజీ మహారాజు గారి గురించి కొంచెమే తెలుసు. ఆయన ఒక హిందూ ధర్మాన్ని కాపాడిన యోధుడు. ఆయన జయంతి రాగానే ఆయన పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అది చాలా గొప్ప పనే. కానీ ఆయన చరిత్రను తెలుసుకోండి. మీరు జీవితంలో వేస్తున్న ప్రతి అడుగు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మీ జీవితంలో ముందడుగు వేయండి. అప్పుడు మన శివాజీ మహారాజ్ గారిని గౌరవించదగ్గ పని చేస్తున్నామని అనుకోవచ్చు. ఏదో 10 ముక్కలు ఆయన గురించి తెలుసు, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టినవాడు అని అనుకుంటే సరిపోదు. శివాజీ మహారాజ్ గారి లాంటి వారు మన పుణ్యభూమిలో ఎంతమంది వాళ్ళ ధైర్యాన్ని చాటి చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన భారతీయ కథల గురించి తెలుసుకోండి, బుక్స్ చదవండి, మన గొప్ప చరిత్రకారుల గురించి తెలుసుకోండి. ఇది చరిత్ర. ఇది మన దేశం కోసం పోరాడినటువంటి ఒక మహాయోధుని కథ. ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవడం అంటే మన గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడం. అయితే నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ లాగా మీ ముందుకు తీసుకొస్తాను. నిజమైన చరిత్రను తెలుసుకోండి. మన వీరుని గురించి ప్రతి ఒక్కరికి, మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మన కథ, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవిత కథ. జై భవానీ, జై శివాజీ. శివాజీ మహారాజు వంశం మొదట రాజస్థాన్లో నుంచి వచ్చింది. వారి పూర్వీకులు రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. వీరు ఒక కాలంలో అలెగ్జాండర్ నాయకత్వంలో గ్రీకు సేనతో భారతదేశంలో పోరాడారు. ఆ సమయంలో భారతీయ చక్రవర్తి శ్రీ పురుషోత్తముడి వంశవృక్షానికి చెందిన వారిగా వారు పేరుగాంచారు. తర్వాత ఉదయపూర్ ప్రాంతంలో రాజపుత్రులుగా ఉన్నారు. ఈ భోన్సలే కుటుంబం మహారాష్ట్రకు వలస వచ్చి అక్కడ స్థిరపడింది. ఈ వంశం రాజపుత్ర కుటుంబం నుండి వచ్చిన వారే మహారాష్ట్రలో భోన్సలేలుగా స్థిరపడ్డారు. అయితే ఇలా వచ్చిన మాలోజీ, లక్కోజీ అనే దంపతులకు 1594లో శివాజీ తండ్రి షాజీ జన్మించాడు. అయితే షాజీ చిన్నతనంలోనే జిజియాబాయితో వివాహం అయింది. వారికి పుట్టిన కుమారుడే శివాజీ. హిందువులను మొఘలులు, గోల్కొండ నవాబులు, ముస్లింలు ఆడవాళ్లను మానభంగం చేస్తూ పసిబిడ్డలను నరికి చంపుతుంటే జిజాబాయి అలాంటి వారి నుంచి తనను తాను కాపాడుకోవడానికి అడవుల పర్వతాలలోకి వెళ్ళి తలదాచుకోవాలని మహారాష్ట్రలో ఒక కోటలో ఉన్న శివనేరి దుర్గంకి చేరుకుంది. అయితే ఈ శివనేరి దుర్గం అక్కడ ఉన్న మరాఠాలకే కన్ఫ్యూజన్గా ఉండేది. అయితే ముస్లింల నుంచి రక్షణ కోసం తాను అక్కడ నివసిస్తుంది. అప్పటికే జిజియాబాయి గర్భవతి. జిజియాబాయి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి తులసి కోటకు నమస్కరించి పూజలు చేసి దీపం పెట్టి దేవుని పట్ల విపరీతమైన భక్తి ఆమెకు ఉండేది. ఆవిడ రోజు విష్ణు స్తోత్రములు, శివ స్తోత్రములు, రుద్ర పంచాక్షరి మంత్రాలు ఇలా స్తోత్రములు చదువుతూ జపాలు శ్రద్ధగా చేస్తూ భక్తితో పూజలు చేసేది. అయితే తనకు భగవంతుడే తన కడుపులో పుట్టాలని, హిందూ మత రక్షకుడిగా ఒక గొప్ప భక్తి జ్ఞానము కలిగిన పుత్రుడు తనకి జన్మించాలని ఎన్నో నోములు నోచి పూజలు చేసిన వీరమాత శ్రీమతి జిజియాబాయి. అప్పటికే షాజీ జిజియాబాయి మూఢభక్తికి విసిగిపోయి
తర్వాత ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నాడు. అలాగే బీజాపూర్ సుల్తాన్ల దగ్గర ల్యాండ్లార్డ్ జాబ్లో చేరాడు. దాంతో భర్తతో ఏ సంసార బంధం లేకుండా ఏకాంత జీవితం గడపడం ప్రారంభించింది జిజియాబాయి. నెలలు నిండిన జిజియాబాయికు దేవతలు ఇంకా బంగారు రంగులో అఖండ జ్యోతి నిత్యము కనిపించేది. జ్యోతి ఆకారంలో వెలిగే శివలింగం తెల్లని రుద్ర విభూతి రేఖలతో వెలిగిపోతూ శివజ్యోతి దర్శనమిచ్చేది. శ్రీరామ మంత్రము, ఓంకారం, శివ పంచాక్షరి మంత్రము చదువుతూ ఆకాశంలో ఎవరో ఎగురుతూ కనిపించింది. అయితే జిజియాబాయికి మెలకు వచ్చి చూసేసరికి ఎవరూ లేరు, ఏమీ లేదు, అంతా కల. కానీ అవతార పురుషులైన గౌతమ బుద్ధుడు, శ్రీరాముడు ఇంకా ఎంతోమంది మహాత్ములు జన్మించే ముందు కనబడిన శుభశకునములు, అంటే హిందూ వేదశాస్త్రములో కళలు వాటి ఫలితములు శుభ సూచనలు అని ఆ అమాయకురాలికి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే శివాజీ మహారాజు జననం భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే శివాజీ మహారాజు జన్మించడానికి 500 సంవత్సరాల ముందు నుంచే హిందువులకు దేశంలో నిలవడానికి స్థానం లేకుండా పోయింది. లక్షలాది మంది హిందువులను నిష్ఠూరంగా హింసిస్తున్న ముస్లిం సైనికులు, రోహిల్లా దొంగల దోపిడీలు, అరబ్బుల అణిచివేతలతో హిందూ మతం బ్రాహ్మణులు సనాతన ధర్మం రూపమూసి నశించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇస్లాం మతం పేరుతో మతపిచ్చి భారతదేశాన్ని అల్లకల్లోలం చేశారు. ఆ భయంకర పరిస్థితుల్లో హిందువులు పూర్తిగా అణిగిపోతున్న సమయాన్ని ఒక సనాతన హిందూ రాజ్యాన్ని స్థాపించడం అనేది అసాధ్యం అనిపించే స్థితి. ఉత్తర భారతదేశంలో మొఘలులు ఢిల్లీ నుంచి వింధ్యాద్రి మీదుగా సహ్యాద్రి వరకు విస్తరించి హిందువులను అనగదొక్కి ఆలయాలను ధ్వంసం చేసి దేవాలయ విగ్రహాలను కొట్టిపడేసి గోవులను, స్త్రీలను, బ్రాహ్మణులను హింసించి రక్తపాతం సృష్టించారు. ఇస్లాం మతం అంగీకరించు లేదా చచ్చిపో అని బెదిరిస్తూ ప్రతి హిందువును భయపెట్టేవారు. ముస్లింలు చుట్టుముట్టి గోమాంసం బలవంతంగా తినిపించి ఆఖరికి వారి భార్యలను, పిల్లలను బలవంతంగా మతం మార్చేవారు. అంగీకరించని వారిని తలలు నరికేసేవారు. ఆ భయానక పరిస్థితుల్లో ఈ భూమిని నరకంగా మార్చేశాయి. శివాజీ పుట్టుకకు ముందు ఒక అద్భుతం జరిగింది. అది బ్రిటిష్ చరిత్రకారులే అనగదొక్కేశారు. అదేమిటో చూద్దాం. శివాజీ తల్లి జిజియాబాయి శివనేరి దుర్గంలో ఉన్నప్పుడు ఆ రోజు శివరాత్రి పవిత్ర దినం కావడం వల్ల ఉపవాసం ఉన్నందున పండ్లు పలారం తిని జపం చేస్తూ పడుకుంది. అవతల గదిలో భర్త షాజీ పడుకొని ఉన్నాడు. అంతలో ఒక పెద్ద పిడుగు శబ్దం వినిపించింది. అప్పటికే షాజీ లేచి చూసినప్పుడు తన మంచం పక్కన బంగారు కాంతితో ఒక సాధువు నిల్చున్నాడు. ఆ సాధువు బంగారు రంగులో ఉన్న మామిడి పండును షాజీ చేతికి ఇచ్చి, ఈ ఫలం నీ భార్యతో కలిసి తిను, మీ కుమారుడు పరమశివుడుగా అవతరిస్తాడు. ఆ బాలుడు అవతార పురుషుడు రుద్రశివుడు. ఆయన జీవితాన్ని తనే సరిదిద్దుకుంటాడు. ఆ పిల్లవాడిని నీ ఆజ్ఞలకు లొంగించాలని చూడు. అతను అవతార పురుషుడు, కారణ జన్ముడు. అతనికి తోచినట్టే చేయనివ్వు. నీ ఆలోచనలు, సంకల్పాలు ఏవి ఆ బాలుడిపై రుద్దకు. అతని జీవితాన్ని అతన్నే సరిదిద్దుకుంటాడు అంటూ ఆ యువ పురుషుడు కళ్ళ ముందే మాయమైపోయాడు. అంతలో షాజీ జిజియాబాయిని నిద్రలేపి జరిగిందంతా చెప్పాడు జిజియాబాయికి. జిజియాబాయికి కూడా తన కళ్ళలో పరమశివుడే కనిపించి, నీ కడుపులో నేనే అవతరిస్తున్నాను, జాగ్రత్తగా పెంచు అని చెప్పి మాయమయ్యాడంట. షాజీ జిజియాబాయికి ఆ పండు తినమని ఇచ్చాడు. ఆ తర్వాత 9 నెలలకు ఆవిడ కడుపున శివాజీ మహారాజు అవతరించడం జరిగింది. శివాజీ 19th ఫిబ్రవరి 1630 ఇయర్లో జన్మించాడు. సో నెక్స్ట్ వీక్ నేను ఇంకొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.